అమెరికా మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ ట్రంప్ విధానాల్ని, భారతదేశం పైన ట్రంప్ వేసే టారిఫ్స్ని విపరీతంగా విమర్శించారు. అంతేకాదు, వ్యంగ్యంగా ఒక మాట కూడా అన్నారు. భారత ప్రధాని మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్కి 2 సార్లు నామినేట్ చేయాలని చెప్పి. డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన వేసిన టారిఫ్స్ కానీ, భారత్తో సంబంధాలు చెడగొట్టుకోవడం కానీ ఏ విధంగానూ మంచిది కాదు, చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట. రీసెంట్గా మనం చూస్తే ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్ని తనే తగ్గించానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డబ్బా కొట్టుకోవడం, దానికి పాకిస్తాన్ కూడా మద్దతు తెలపడం, పాకిస్తాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేయడం జరిగిందనమాట. ఈ దిశగా భారతదేశం కూడా డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్కి 2 సార్లు నామినేట్ చేయాలని చెప్పి జాన్ బోల్టన్ చెప్పారనమాట. ఇక్కడ మనం గమనిస్తే రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుక్కుంటుందని చెప్పి, అది ఆపకపోతే ఇంకా ఇండియా పైన ప్రెషర్ పెడతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారనమాట. ఇండియా అస్సలు తలొగ్గట్లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. ఏ విధంగానైనా భారతదేశం లొంగదీయాలని చెప్పి ఇండియా పైన ఒత్తిడి తెస్తుంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.